శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 2, 2024. ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇతర సాంగత్యాలను త్రెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. సోదర దృష్టితో చూసినట్లయితే దేహమును చూడరు, దృష్టి పాడవదు, వాణిలో శక్తి ఉంటుంది. ఈరోజుటి మురళీ ప్రశ్న: బాబా పిల్లలకు రుణపడి ఉన్నారా, లేక పిల్లలు బాబాకు రుణపడి ఉన్నారా? జవాబు: పిల్లలైన మీరు అధికారులు, బాబా మీకు రుణపడి ఉన్నారు. పిల్లలైన మీరు దానమును ఇస్తారు, కావున మీకు బాబా 1కి 100 రెట్లుగా ఇవ్వవలసి ఉంటుంది. ఈశ్వరార్థము మీరు ఏదైతే ఇస్తారో దానికి మరుజన్మలో ప్రతిఫలము లభిస్తుంది. మీరు పిడికెడు బియ్యమునిచ్చి విశ్వానికి అధిపతులుగా అవుతారు. కావున మీరు ఎంత ఉదార హృదయులుగా ఉండాలి. నేను బాబాకు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: వారే మనల్ని టీచర్గా అయ్యి చదివిస్తున్నారు అంటూ మీ పదమ భాగ్యమును తలుచుకుంటూ సంతోషంగా ఉండాలి. సెకండ్ పాయింట్: ఆత్మలమైన మనము సోదరులము అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. దేహమును చూడకూడదు. భగవంతునితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఇక బుద్ధిని భ్రమింపచేయకూడదు. మురళీ వరదానము: ఈ అలౌకిక జీవితంలో సంబంధపు శక్తి ద్వారా అవినాశీ స్నేహము మరియు సహయోగమును ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మాభవ. ఈ అలౌకిక జీవితంలో సంబంధపు శక్తి ద్వారా అవినాశీ స్నేహము మరియు సహయోగమును ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మాభవ. వివరణ: ఈ అలౌకిక జీవితంలో సంబంధపు శక్తి పిల్లలైన మీకు డబల్ రూపంలో ప్రాప్తించింది. 1 తండ్రి ద్వారా సర్వ సంబంధాలు, 2వది దైవీ పరివారము ద్వారా సంబంధం. ఈ సంబంధముల ద్వారా సదా నిస్వార్థ స్నేహము, అవినాశీ స్నేహము మరియు సహయోగము ప్రాప్తిస్తూ ఉంటాయి. కావున మీ వద్ద సంబంధపు శక్తి కూడా ఉంది. మీరు ఇటువంటి శ్రేష్ఠ అలౌకిక జీవితం కలిగి ఉన్న శక్తి సంపన్న వరదాని ఆత్మలు. కావున అర్జీ పెట్టుకునేవారిగా కాకుండా సదా సంతోషంగా ఉండేవారిగా అవ్వండి. స్లోగన్: ఏ ప్లానునైనా విదేహీగా సాక్షిలుగా అయ్యి ఆలోచించండి మరియు క్షణంలో ప్లెయిన్ స్థితిని తయారు చేసుకుంటూ నడవండి. అచ్చా. ఓం శాంతి.